జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశ కిరీటం అని చెప్పబడే ఈ రాష్ట్ర స్టేటస్ కోల్పోయి యూనియన్ టెరిటరీగా అక్టోబర్ 2019లో ఫామ్ అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుంచి యూటీగా మారిన తర్వాత ఈ రాష్ట్రంలోని లదాఖ్ కూడా యూనియన్ టెరిటరీగా డిఫరెంట్ గా ఫామ్ అయింది. భూతల స్వర్గంగా చెప్పబడే జమ్మూ అండ్ కాశ్మీర్ కి యూనియన్ టెరిటరీ లదాఖ్ ఒక బార్డర్ అయితే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ నైబరింగ్ స్టేట్స్ గా ఉన్నాయి. దిస్ యూనియన్ టెరిటరీ ఆల్సో షేర్స్ బార్డర్స్ విత్ పాకిస్తాన్ అండ్ చైనా టు సమ్ ఎక్స్టెంట్. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ లాంటి యూటీస్ కి గవర్నర్స్ డైరెక్ట్ గా ప్రెసిడెంట్ నుంచి అపాయింట్ చేయబడతారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కి శ్రీ మనోజ్ సిన్హా గారు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ పాపులేషన్ 1 crore. ఇండియాలో 18th పొజిషన్ లో ఉంది పాపులేషన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్. 20 districts, 90 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్న జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో మేజర్ పొలిటికల్ పార్టీస్ బీజేపీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 67.16% అక్షరాస్యత కలిగిన జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఇండియాలో లిటరసీ రేట్ లో 33rd పొజిషన్ లో ఉంది. 2023 సంవత్సరంలో 1.76 లక్షల కోట్ల జీడిపితో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ 2024 సంవత్సరం వచ్చేసరికి 2.30 జీడిపి నమోదు చేసి ఇండియాలో 21st ర్యాంక్ లో ఉంది. దాదాపు 6 నెలలు మంచుతో కప్పబడి ఉండే ఈ యూనియన్ టెరిటరీలో మేజర్ గా టూరిజం, అగ్రికల్చర్ ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి ఎంతో దోహదపడుతున్నాయి. ప్రపంచంలోనే 2nd బెస్ట్ సాఫ్రాన్ కుంకుమ పువ్వు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎకానమీ సోర్స్ కి మేజర్ కాంట్రిబ్యూటర్. వరల్డ్ ఫేమస్ అయిన కాశ్మీరీ యాపిల్స్, పీచెస్, పియర్స్, స్ట్రాబెరీస్, వాల్నట్స్, ఆల్మండ్స్ మరియు కాశ్మీరీ చిల్లీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేయబడతాయి. అగ్రికల్చర్, టూరిజం, కొంతవరకు మైనింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్థిక పటిష్టతకి దోహదపడుతున్నాయి. గోధుమ, బార్లీ, వరి, మిర్చి, పత్తి ప్రధానంగా పండించే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఇష్టంగా తీసుకునే ఆహారం అన్నం. నద్రు మరియు హక్ అనే కూరలు ఇక్కడి ప్రజలకి చాలా ఇష్టం. జమ్మూ కాశ్మీర్ కే సొంతమైన ఎంతో రుచికరమైన తేనీరు కెహ్వాటి. కాశ్మీరీ, ఉర్దూ, డోంగ్రీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రధానంగా మాట్లాడే భాషలు. కొంతవరకు పంజాబీ కూడా మాట్లాడతారు. శ్రీనగర్, బారాముల్లా, కాట్రా ఇలా ఎన్నో లెక్కలేని సందర్శనీయమైన ప్రదేశాలు, మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశాలు జమ్మూ అండ్ కాశ్మీర్ సొంతం. జమ్మూ అండ్ కాశ్మీర్ లోని కొన్ని ప్రదేశాలని ఇండియన్ స్విట్జర్లాండ్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వైష్ణవదేవి, అమర్నాథ్, శంకరాచార్య ఇట్లా చాలా గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో చెప్పబడే కాశ్మీరేతు సరస్వతి అనే శక్తిపీఠం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నదే. చినాబ్, జేలం జమ్మూ అండ్ కాశ్మీర్ జీవనదులు. ఉలార్ లేక్, దల్ లేక్ మరిన్ని గొప్ప గొప్ప లేక్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ సొంతం. అయితే ఉలార్ లేక్ ప్రత్యేకత ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఉలార్ లేక్. భారతదేశం నుంచే కాక ఇంటర్నేషనల్ గా సమ్మర్ వెకేషన్ స్పెండ్ చేయడానికి జమ్మూ కాశ్మీర్ కి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ సింబల్స్ గా చినార్ అనే వృక్షం, ఇక్కడి పక్షి కల్జీ నెమలి, చేప గోల్డెన్ మాసీర్, పుష్పం రోడోడెండ్రాన్, జంతువు హంగల్. జమ్మూ కాశ్మీర్ ప్రాకృతిక అందాలకి పెట్టింది పేరు. భారతదేశానికే మకుటాయమానంగా ఉన్న ఈ యూనియన్ టెరిటరీలోని ప్రజలు కూడా ఎంతో సాత్వికమైన స్వభావం కలిగిన వాళ్ళు.